నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో ఒక హాట్ టాపిక్ కంటిన్యూ అవుతుంది. వైఎస్ఆర్సీపీ అంటే టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన విషయం తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆల్మోస్ట్ అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచే పోటీ చేశారు. వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీస్ దగ్ధం కేసులో ఆయన పేరు చేర్చడము ఇప్పటికే కొంతమంది అనుచరులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశారన్న వార్తలు ప్రస్తుతము చక్కర్లు కొడుతున్నాయి. నిజమెంత అనేది తెలియదు, బట్ న్యూస్ అయితే ప్రస్తుతం దావానంలో స్ప్రెడ్ అయింది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన అరెస్ట్ చేశారు అన్న వార్త ప్రస్తుతం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా మారింది. ఎంతవరకు నిజం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ముందు ఆయనతో మాట్లాడే ముందు ఒక్కసారి వల్లభనేని వంశీ గారికి కాల్ చేద్దాము. లిఫ్ట్ చేస్తే అసలు నిజమా కాదన్న విషయం కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. మాక్సిమం అయితే లిఫ్ట్ చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరికి కనిపించట్లేదు, అజ్ఞాతంలో ఉన్నారన్నది న్యూస్ కాబట్టి. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. సత్యనారాయణ సార్, ఆల్మోస్ట్ ఆల్ స్విచ్ ఆఫ్ లో ఉంది వల్లభనేని వంశీ గారి నంబరు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నాము అనేది బ్రేకింగ్, బట్ ఎక్కడ విజువల్ అయితే కనిపించట్లేదు. కాకపోతే అరెస్ట్ అని అయితే తప్పదు అన్నది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. దీని గురించి అది ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్కి సంబంధించిన వార్తని అంటే టీవీ స్క్రీన్స్ మీద చూస్తున్నాం, కానీ లోకల్గా ఉన్న రిపోర్టర్స్ తోటి మాట్లాడితే ఎవరు కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. ఎవరికి కూడా అంటే ఈవెన్ పెద్ద పెద్ద టీవీలు లేదంటే పెద్ద పెద్ద పేపర్లో పనిచేసే వాళ్ళు కూడా ఎవరు కూడా కన్ఫర్మ్ కాలేదు. అంటే ఈ మధ్యకాలంలో మీడియాలో వచ్చిన ట్రెండ్ ఏంటంటే అబద్ధమైన నిజమైనా సరే దాన్ని ఒకసారి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి వేయటము, మళ్ళీ దాన్ని తురిపేసుకోవటం. ఇంతకుముందు ప్రింట్ మీడియాలో మీరు ఒక వార్త రాస్తే అది శాంక్టిటీ ఒక రికార్డు కింద సంవత్సరాల తరబడి ఉండేది. ఇప్పుడు ఏంటంటే అట్లా గాలికి వస్తుంది వార్త, గాలికి పోద్ది, వైప్ అవుట్ అన్నట్టు అయిపోయింది. అందుకని ఏంటంటే ఏదో మనం వెనకబడిపోతాము, ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే అవుతాడు లేకపోతే లేదు, లేకపోతే ఏమైంది అనేది ఒక పద్ధతి అయిపోయింది. అందుకని అంటే అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతాడనే అనుమానం చాలా రోజుల నుంచి ఉంది. అసలు అరెస్ట్ అవటమే కాదు, అసలు తప్పించుకుని అమెరికాకి వెళ్ళిపోయాడని ఆ మధ్య ఒక టైంలో ఆయన అమెరికాకి వెళ్ళిన అక్కడ ఫోటోలు అవి కూడా వచ్చినాయి. అసలు ఆయన అది EB-2నో ఏదో సమ్ వీసా ఉంటుంది అంటే అక్కడ ఇన్ని కోట్ల డాలర్లు, ఇన్ని వేల డాలర్లు కనుక మనం పెట్టుబడి పెడితే అమెరికా గ్రీన్ కార్డు వస్తుంది. అసలు అట్లాంటి దాన్ని కూడా ఆయన అప్లై చేసుకుని అక్కడ బిజినెస్లు చేసుకోవడానికి మొత్తం షిఫ్ట్ అయిపోతున్నాడు అని కూడా వార్తలు వచ్చినాయి. అసలు వెళ్ళిపోయాడు అనేది కూడా వార్తలు వచ్చినాయి. అక్కడ ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కనపడింది. అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది సార్, పాతవి ఎప్పటియో ఉన్నా కూడా దాన్ని స్పెక్యులేట్ చేసేసి ఓ తమ్మునీలు ట్యాగ్ లైన్ పెట్టేసి అవి వెళ్ళాడు, అమెరికా అయితే వెళ్ళాడు, ఆ మధ్యలో వెళ్ళి వచ్చి ఉంటాడు. జనరల్గా ఏదో EB-2 వీసా కోసం దేనికోసం ట్రై చేసి ఉండొచ్చు, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే తను ఇంకా ఇక్కడ చాలు రాజకీయాలు, ఎందుకంటే అతను మ్యాక్సిమం ఇక్కడ చలాయించాడు, మ్యాక్సిమం ఎంజాయ్ చేయాల్సిందంతా చేశాడు, సంపాదించుకోవాల్సింది సంపాదించాడు, ప్రతిష్ట సంపాదించాడు, అప్రతిష్ట పాలయ్యాడు. ఎందుకంటే ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు వైఫ్ని గురించి కామెంట్స్ చేయటం అవన్నీ చేయటం ద్వారా అతను నేను చెప్పాలంటే వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా అతన్ని మందలించే పరిస్థితి తెచ్చుకున్నాడు. అంత నోటితోలు అవసరం లేదు, మామూలుగా నోటితోలు ఉంది వంశీకి, ఎందుకంటే తనే గొప్పడు, అహంకారం అవన్నీ ఉన్నాయి. అంటే తను మనిషి మంచాడే, సహాయం చేస్తాడు, మంచి పొలిటీషియన్ గా ఎదిగాడు. ఇక్కడ మీరు ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ గా ఉన్నప్పటి నుంచి మీరు వల్లభనేని వంశీని చూడడం జరిగింది. అంటే టీడీపీలోనే ఉంటాడు అనుకున్న వ్యక్తి అకస్మాత్తుగా వైసీపీకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అదే నేతల్ని ఈయన ఫాలో అయ్యాడు, దానివల్ల ఇప్పుడు నెత్తి మీద తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ అదే టీడీపీతో కంటిన్యూ అయ్యి ఉంటే వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు టీడీపీలో వేరే రకంగా ఉండేది అనేది ఒకటి. ఆయన దగ్గర నుంచి మీరు చూశారు కాబట్టి అసలు ఏంటి వల్లభనేని వంశీ మామూలుగా MVS చదువుకున్నాడు. ఆ మధ్య ఇక్కడ నాకు హైదరాబాద్ లో కలిసినప్పుడు కూడా ఆయన పబ్లిక్ పాలసీలో ISBలో కోర్స్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఎందుకున్నారంటే నేను ఇక్కడ ISBలో సమ్ పబ్లిక్ పాలసీ మీద నేను చేస్తున్నాను, నాకు రేపు అది రాజకీయాల్లో నేను నా నియోజకవర్గంలో పనిచేయడానికి ఒకటి ఉపయోగపడుతుందని. హీజ్ ఎ మెరిట్ స్టూడెంట్. మామూలుగా చాలా బాగా మాట్లాడతాడు, మంచి సబ్జెక్ట్ ఉంది, ఏదైనా విషయాలు కూడా బాగానే ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. కానీ ఏంటంటే మధ్యలో ఏదో తిక్క, అహంకారం ఇట్లాంటివి వస్తాయి. అంటే అది కాకుండా కొంత అతను ఈ పరిటాల రవి వాళ్ళతో సాంగత్యం కానీ ఇక్కడ కూడా కొన్ని గొడవల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గొడవలు అవి కూడా ఏవో ఉన్నాయి. అంటే అవి ఎవరికైనా ఉంటాయి, డబ్బులు సంపాదించాక బిజినెస్లో రైవలరీస్ అవన్నీ ఉంటాయి. అవి కూడా చాలాసార్లు అతను ఒకసారి అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ కూడా వచ్చింది హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా. ఎప్పుడు అది ఏ ఇయర్ లో అంటే ఇయర్స్ నాకు గుర్తులేదు, సమ్ 10 years బ్యాక్ అట్లా వచ్చింది. అంటే విడిపోక ముందే
విడిపోక ముందే, అంటే నేను ఎప్పుడు మహా టీవీలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఆయన అసలు ఎవరికి కనపడిపోతే మా దగ్గర ఉన్న ఒక క్రైమ్ రిపోర్టర్ పోయి ఆయన్ని పట్టుకుని ఆయనతో మాట్లాడిష్టం, ఇదంతా నాకు గుర్తు. అంటే ఎగ్జాక్ట్ గా నేను డేట్స్ అవన్నీ గుర్తులేవు కానీ ఆ తర్వాత ఇంకా అటు వెళ్ళాక తెలుగుదేశం తరఫున నిలబడ్డాడు. కాకపోతే ఏంటంటే ఈ కొడాలి నాని సాంగత్యం కానీ వీళ్ళిద్దరు కానీ, అంటే అసలు చంద్రబాబు అంటే లెక్కలేదు. అంటే వీళ్ళందరికీ ఏంటంటే చంద్రబాబు అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్తారు, ఉపయోగించుకుంటారు, సీట్లు తెచ్చుకుంటారు. తర్వాత చంద్రబాబునే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఏ లెవెల్లో మాట్లాడంటే అసలు చంద్రబాబు గురించి ఎవరికి తెలియని విషయాలు నాకు తెలుసు. చంద్రబాబుకి గుండెల్లో చిల్లు ఉంది తెలుసా మీకు, ఆయన మేయో క్లినిక్ వెళ్ళి చూసుకుంటాడు. అంటే ఆ లెవెల్లో తను మాట్లాడాడు. అంటే తను ఏమనుకోవాలి, అందరూ చంద్రబాబుకి ఎంత క్లోజ్ అయితే. నిజంగా కూడా చంద్రబాబు గురించి నేను అతనితో 1-2 సార్లు మాట్లాడినప్పుడు కూడా చెడుగా మాట్లాడు. చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ మాట్లాడతాడు. అంటే అది అతనికి ఏదో కొంత తిక్కగా మాడతారు కదా కొంతమంది, ఏదో ఒక్కోసారి క్రాక్ వస్తుంది వీడికి అంటారు సరే, ఆ టైప్ మనస్తత్వం అనమాట. అతని కష్టాలు అనవసరంగా అట్లే తెచ్చుకున్నాడు. నియోజకవర్గంలో బాగానే డెవలప్ చేసుకున్నాడు, తను సొంత ఆస్తులు సంపాదించుకున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, ఎవరిని వస్తే హెల్ప్ చేస్తాడని. అతను ఫస్ట్ స్టార్ట్ చేసిందే నా దగ్గరికి జ్యోతిలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు మా మేనేజరు ఆయన పరిచయం చేశాడు. చేసి ఇట్లా ఈయన గన్నవరంలో సేవ చేయదలుచుకున్నాడు. అంతకుముందు గద్దె రామ్మోహన్ కూడా అట్లాగే గన్నవరం నుంచే తన రాజకీయ ప్రయాణం స్టార్ట్ చేశాడు. అక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇట్లా అని చెప్పేసి మనకు మీడియా అంటే ఏందో వాళ్ళు చేసిన పనులు కాస్త మనం ప్రచారం ఇవ్వటం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి దానికోసం స్టార్ట్ అయ్యాడు. తర్వాత ఇక్కడ కూడా అసెంబ్లీలో కలుస్తుంది. సరే ఇంతకీ ఏంటంటే ఇప్పుడు మెయిన్ అతను ఇబ్బంది పడతానికి కారణం ఏంటంటే ఈ తిక్క పరాకాష్ఠకు చేరి తన తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉంటూ ఆ తెలుగుదేశం అంటే ఆ రోజుకి ఆయన తెలుగుదేశం శాసనసభ్యుడే, ఆయన అనఫిషియల్ గా పోయి జాయిన్ అయ్యాడు తప్పితే. అంటే అసలు ఎంత అనార్కీ ప్రివైల్ అయిందంటే ఇప్పుడు ఆ స్పీకర్ ఏం చెప్పాడంటే, స్పీకర్ కూడా అతను విచిత్రమైన మనిషి, పోయినసారి ఉన్న స్పీకర్ సీతారాం. ఆయన ఏం చేశాడు, వల్లభనేని వంశీ యాక్చువల్గా ఏంటంటే అతను వేరే పార్టీలోకి వెళ్తే అతను సభ్యత్వం పోవటము, దాని మీద ఫిర్యాదు చేయటం, ఆ ప్రక్రియ నడుస్తుంది. అదేమి జరగకముందే వల్లభనేని వంశీ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ పక్కన కూర్చోలేకపోతున్నాడంట, ఆయన విడిగా కూర్చుంటానంటే అతనికి విడిగా సీటు కేటాయించాడు. లాస్ట్ అసెంబ్లీలో లాస్ట్ లో కూర్చున్నారా అసలు అది ఎట్లా ఎక్కడ ఎవడు నువ్వు పార్టీలో ఉంటావా మానేస్తావా, లేదంటే నువ్వు అఫిషియల్గా ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి నీ సీట్ అక్కడ కేటాయించిన చోటే కూర్చోవాలి. అతను అడగటం ఇతను చెప్పడం రెండు కూడా ఏంటంటే అంత అనార్కిజం ప్రివైల్ అయింది. ఇప్పుడు ఇక్కడ అసలు కేసు కారణం ఏంటంటే గన్నవరంలో ఇప్పుడు ఆ పార్టీ ఆఫీసును తగలబెట్టడం, తను ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ పార్టీని ఆఫీసును తగలబెట్టి గొడవలన్నీ లోకల్గా ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థులకు ఉన్న గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవచ్చు. నిజానికి అంతకుముందు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డాడో క్యాండిడేటు అతను ఇటు వచ్చాడు. అంటే ఇతను అటు వెళ్ళటం వల్ల అతను ఇటు రావాల్సి వచ్చింది, లేకపోతే అతను అటే ఉండేవాడు. గన్నవరంలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు ఇతను తెలుగుదేశం నుంచి అటు వెళ్ళటం వల్ల అతను ఇటు రావాల్సి వచ్చింది, లేకపోతే అతను వైఎస్ఆర్సీపీలోనే ఉండేవాడు, ఓడిపోయేవాడు. ఇప్పుడు ఇతను ఇటు వెళ్ళి అతను ఇటు రావడం వల్ల అతను అదృష్టం పండింది ఒక రకంగా చెప్పాలంటే. అదే ఎంతో తెలివైన వాళ్ళం అనుకునే వాళ్ళం చేసే అవివేకమైన పనులు. అంటే లాస్ట్ మినిట్ వరకు ఇతను వైఎస్ఆర్సీపీ తరఫున కూడా టికెట్ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టాడు జగన్ కూడా. అంటే అక్కడికి పోయి ఆయన పెద్ద సుఖపడింది ఏం లేదు. ఇప్పుడు అది సోషల్ ఇంజనీరింగ్ చేస్తాము, అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ మార్పులు చేరుకున్నారు కదా. అదే జగన్ పిచ్చి పనులన్నీ చేశాడు. జగన్ ఏదో ఐప్యాక్ తోటి ఏదో వాళ్ళ సర్వేలు అన్నాడు, వీళ్ళ సర్వేలు అన్నాడు, వీళ్ళ పనితీరు అన్నాడు, వాళ్ళ పనితీరు అన్నాడు, తిక్కల పనులన్నీ చేసి చివరికి అదే వీళ్ళందరినీ కొంతమందిని చివరి నిమిషం దాకా టెన్షన్ పెట్టాడు. అందుకని అక్కడ ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఎందుకు ఆయన సాధించింది ఏందో తెలియదు. ఇప్పుడు తెలుగుదేశంలో చేరి చంద్రబాబును బూతులు తిట్టి వాళ్ళ ఆవిడని నిందించి వాళ్ళ ఆవిడ మీద ఏదో వైఎస్ఆర్సీపీలో చేరి ఇష్టం వచ్చినట్టు చేయటం వలన అతను సాధించింది ఏం కూడా తెలియదు. లేదు, ఈవెన్ స్వామిమాలలో ఉండి నోరు జారు కూడా అబాస్పాలు అయిపోయాడు మధ్యలో కొన్ని రోజులు. ఆయన రాజేంద్ర అతనికి నోటికి అదుపు లేదనమాట. అన్ని బాగానే ఉంటాయి కానీ నోటికి అదుపు లేదు. దానివల్ల ఇప్పుడు అరెస్ట్ అవటం అంటే ఆ కేసులో ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో బహుశా 1-2 పేర్లలో లోకేష్ ఇతని పేరు భువనేశ్వర్ గారి గురించి కొడాలి నాని ఇతను వంశీ డెఫినెట్ గా వాళ్ళు 1-2 పేర్లు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అతను సీరియలైజ్ చేస్తే డెఫినెట్ గా ఇతనికి ఆ కేసు కూడా ఉంది. ఎందుకంటే అది పార్టీ ఆఫీసును తగలేయటం, దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఉండటం, దానికి ఆ రోజున పోలీసులు కూడా సహకరించారు. ఏ పోలీసులు సహకరించారో మళ్ళీ అప్పుడు ఆ పోలీసులే ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా కదా, తప్పదు కదా, అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడుద్ది. అదే ఈ దుందుడుకు స్వభావం వలన అనవసరమైన సమస్యలు తెచ్చుకోవటం. సరే ఈ కన్ఫర్మేషన్ అనేది అంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే కేసు ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ అవ్వటం, బెయిల్ తెచ్చుకోవటం, లేదంటే మొన్న
చెవిరెడ్డి కొడుకు ఎట్లా 41A ఇచ్చి ఆయనకి ఎందుకు ఇచ్చారో దాని మీద అసలు అదో పెద్ద డిస్కషన్ అదే డిస్కషన్. అంటే నిజానికి ఇప్పుడు ఆయన అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పారు. అటెంప్ట్ టు మర్డర్ లో 41A కింద ఎట్లా ఇస్తారు? అరెస్ట్ చూపించాలి, అరెస్ట్ చేయలేదు అనేది ఇష్యూ జరిగింది. ఇక్కడ మరి ఇతని విషయంలో మరి ఏం జరుగుతుందో అంటే అవన్నీ ఇంకా ఇప్పుడు మీడియాకి ఏం పట్టవు కదా. అంటే ఒక పరిణామం జరిగిందని మనం రిపోర్ట్ చేస్తాము. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక దాని పుకార్ని ఒక వార్త కింద మలిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యాడా లేదా, అరెస్ట్ అయ్యాడని మాత్రం వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల బేసిస్గా ఇప్పుడు అంటే నిజం నిలకడగా రాత్రికో రేపు ఖచ్చితంగా అయితే ఇప్పుడు అంటే కాసేపటి వరకు ఏదో ఆయన పాత ఫోటోల్ని మనం మానిపులేట్ చేసి వేస్తున్నా అదుపులోకి తీసుకున్న విజువల్స్ అరెస్ట్ చేయకపోతే చేయలేదనేది తెలుస్తుంది. చేస్తే క్లియర్గా మనకి మళ్ళీ 24 గంటల కోర్టులో ప్రవేశపెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. మొత్తానికైతే అంటే మనం అంటే మన చర్చ అనేది కాగల కార్యం పోలీసులు అంటే ఇప్పుడు మన చర్చ అరెస్ట్ అనేది నిజమా కాదా అని పక్కన పెడితే అరెస్ట్ గల కారణాలు ఆయన చేసుకున్న తప్పిదాల గురించి అయితే క్లియర్ కట్గా ఒక మెసేజ్ జనాల్లోకి అయితే వెళ్ళిపోతుంది కదా. ఓకే, నిజంగా అంటే ఎప్పుడైనా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. మన నోరు అనేది ఖచ్చితంగా అదుపులో పెట్టుకొని మన పని మనం చేసుకొని పోవాలి అనడానికి ఇప్పుడు ఏపీ రాజకీయాలలో జరుగుతున్న వాటికి రాబోయే నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా ఇది. నిజంగా మంచి అంటే కంప్లీట్ విశ్లేషణ, ఎక్కడి నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది, ఏమేం చేశారు, ఏంటి ఆయన ఎడ్యుకేషన్ ఏంటన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అరెస్ట్ అయితే ఉంటుంది, బట్ ఇప్పుడు ఉందా లేదా అన్న విషయాన్ని కూడా చాలా క్లియర్గా తెలియజేశారు. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.